వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో సర్పంచ్ ఎలక్షన్లు పెట్టింది, విజయం సాధించింది. అండ్ మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఎక్కువ సీట్లు కాంగ్రెస్కి వచ్చినట్టు కూడా చూసినాం. అయితే అందరూ కార్యకర్తలు, లీడర్లు సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయినాయి, మున్సిపల్ ఎలక్షన్లు అయిపోయినాయి, ఇక తర్వాత జెడ్పీటీసీ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు ఉంటాయని ఒక ఆశతో, సంతోషంతో ఉండే. కానీ ప్రభుత్వం ఈరోజు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లకు వాయిదా పడుతుందని దాన్ని, ఆ సంతోషాన్ని మభ్యపెట్టినట్టు కనబడుతుంది. అయితే అది ఎందుకు అంటే, ఇక చూడండి, వర్షాకాలంలో ఎన్నికలు, జూన్ తర్వాతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోరు, మరోసారి ఓటరు జాబితా సవరణ. అయితే లీడర్స్ అందరూ, నాయకులు, మండల స్థాయి, జిల్లా స్థాయి నాయకులు అందరూ ఎంపీటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి, నేను ఎంపీటీసీని అయితా, నేను జెడ్పీటీసీ అయితా అని ఆశలతో సంతోషంగా డబ్బులు కూడా కూడబెట్టుకొని, కోట్ల రూపాయలు కూడబెట్టుకొని ఉన్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు ఇది చేదు కబుర్లాగా అనిపిస్తుంది. ఇంకా దాదాపు ఇంకొక 4 నెలల సమయం పట్టే అవకాశాలు ఉన్నది కనిపిస్తుంది దీనిలో. అయితే ప్రభుత్వం ఇట్లా ఎందుకు చేసిందంటే, ఇప్పుడు ప్రజాపాలన ప్రణాళిక అనేది ఒక ప్రోగ్రాం పెట్టింది. మండల్గా గ్రామాలలో ఈ అధికారులు, రెవెన్యూ అధికారులు కానీ, విద్యాశాఖకు సంబంధించిన వాళ్ళు కానీ, విలేజ్ సెక్రటరీలు కానీ, వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇదే ప్రోగ్రాం మీద ఇది దాదాపు జూన్ 12 తారీఖు వరకు కొనసాగుతుంది. ఈ జూన్ 12 వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ ఎలక్షన్లు పోవడానికి అధికారులు సమయం ఇవంతా ఏమి కనిపించడం లేదు అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటూ కనబడుతుంది. ఇంకోటి ఏం చేస్తారంటే, మళ్ళీ ఓటర్ సవరణ చేస్తారు. ఓటర్ లిస్టులు అంటే కొంతమంది చనిపోయిన వారు ఉన్నారు, కొంతమంది 18 సంవత్సరాలు నిండిన వారు, వాళ్ళను ఓటర్ లిస్టులో చేర్చడం, ఓటు హక్కు కల్పించడం, చనిపోయిన వాళ్ళను ఓటర్ లిస్ట్ నుంచి తొలగించడం, మరియు కొంతమంది ఫోటో ఒకటి వచ్చి పేరు ఒకటి వచ్చింది, కొంతమంది పేరు, ఇంటి పేరు తప్పు, ఇట్లా ఎన్నో తప్పుల తడకగా కొన్ని ఉన్నాయి ఓటర్ లిస్టులో. అవన్నీ మళ్ళా ఏప్రిల్లో సవరణ చేసినట్టు కనిపిస్తుంది. ఇంకేమంటారో చూద్దాం ఒకసారి. రాష్ట్రంలో ఇప్పట్లో ఏ ఎన్నికలు జరిగే సూచనలు కనిపించడం లేదు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జూన్ 12 వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అంతా ఈ కార్యక్రమాలు విజయవంతం చేయాలనే దృష్టి పెట్టింది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే, అధికారంలో ఉంది కాబట్టి ఈ అధికారులకు ఒక ఛాలెంజ్ అన్నట్టు ఇది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పథకాలు అయితే అమలు చేస్తుంది, ఏ పథకాలతోటి ప్రజలు లబ్ధి పొందుతున్నారు, ఎగ్జాంపుల్ ఇందిరమ్మ ఇల్లు కానీ, ఇంకా కొన్ని పథకాలు పెట్టారు కదా, ఈ పథకాలన్నీ ప్రజలకు చేరాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాంలు పెట్టి ప్రతి ఊర్లో ఎన్ని ఇందిరమ్మ ఇల్లు కట్టిరు, ఎన్ని పెన్షన్స్ వస్తున్నాయి, మరియు ఎన్ని రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు ఎన్ని వచ్చినాయి అని వీళ్ళు ప్రవేశపెట్టిన పథకాలు మొత్తం ప్రజలకు చేరాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టినట్టు కనిపిస్తుంది. జనాభా లెక్కల మొదటి దశ హౌస్ లిస్టింగ్ సర్వే మే 10 నుంచి ప్రారంభం కానుంది. అంటే ఇంటింటికి కూడా మళ్ళీ తిరిగి సర్వే చేసే అవకాశాలు ఉన్నాయట. అది మే 10 తారీఖు నాడు స్టార్ట్ అవుతుందట. సరే, ఇదంతా అదే ఉంది. వ్యవస్థ రద్దు కాదని ప్రభుత్వం యంత్రాంగం అంచనా. అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, దాని మీద సీఎం ఒక ప్రకటన చేసిండు, జిల్లాలను పునరుద్ధరణ చేయాలి అనేది ఒకటి. రెండవది, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అనే పదవులను రద్దు చేయాలి అనే ఉద్దేశంతో గతంలో చెప్పిరు. కానీ ఈ అధికారుల సర్వే ప్రకారం అది సాధ్యం కాదు అని వాళ్ళకు తెలియడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మళ్ళీ ఎలక్షన్లు వాయిదా ఇచ్చినట్టు కనిపించింది. ఎందుకంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ అనే పదవులు ఆ ఎలక్షన్లను రద్దు చేస్తే, ఆ పదవులు లేకపోతే పార్టీని నమ్ముకొని ఉన్న నాయకులు, లీడర్లు, కార్యకర్తలు వీళ్ళందరికీ దాదాపు కొన్ని వేల పదవులు పోతాయి. దాని వలన పార్టీకి వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉన్నందున ప్రజా సేకరణ, నాయకులతోటి వాళ్ళ అభిప్రాయ సేకరణ తీసుకొని మళ్ళీ సేమ్ యథావిధిగా గతంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఎట్లయితే ఉన్నాయో అదే విధంగా మళ్ళీ ఎలక్షన్లకు పోయే అవకాశాలు ఉన్నాయి. లేదంటే రాజకీయ నిరుద్యోగం ఏర్పడుతుంది అని వాళ్ళకు తెలిసినట్టు కనిపిస్తున్నది. దాని ఉద్దేశంతో జూన్ కానీ జూలైలో కానీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు
పెట్టే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ ఇంకోటి ఏం చెప్పారంటే జిల్లాలు కూడా 2027 మార్చి చివరి వరకు జిల్లాలు మండలాల పూర్వ విభజన చేయబోమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. గతంలో అన్నాడు జిల్లాలు కూడా పునరుద్ధరణ చేస్తాడు, కానీ అది చేయడం ఇప్పుడు సాధ్యమే కాదు. 2027 తర్వాత ఏమన్నా ఆలోచన ఉంటే వేద్దాం తప్ప ఇప్పుడైతే ఏం ఆలోచన లేదని చెప్పారు. ఇప్పుడు దీని మీద ఆశావాహులందరూ నామినేటెడ్ పోస్టుల మీద పోయే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు కొత్తగా అయితే మళ్ళీ మార్కెట్ కమిటీ కావచ్చు అండ్ దేవాలయాలు కావచ్చు, ఇంకా నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టి లీడర్స్ దగ్గరికి ఇక బాట పడతారు రేపంచెల్లి. ఈ పదవి నాకే కావాలి, ఈ పదవి నాకే కావాలని. ఆ నాయకులైనా కొంచెం గుర్తించి ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళకి పదవులు ఇవ్వండి, లేకపోతే వారి పార్టీకి ఇబ్బందులే కార్యక్రమాలు బాగుంటాయి.